కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెదహుల్తి గ్రామ సర్పంచ్ కూటమి ప్రభుత్వం తీరుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారు విధులకు గైర్హాజరయ్యారు. దీంతో గ్రామంలో చెత్త పేరుకుపోయింది. దీంతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా సర్పంచ్ విజయలక్ష్మి ఆమె భర్తతో కలిసి గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేశారు. ప్రభుత్వ తీరుతో పారిశుద్ధ్య కార్మికులు అప్పుల బాధతో సతమతం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల జీతాల బకాయిలను విడుదల చేయాలన్నారు ఆమె. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామ పంచాయతీ నిధులు కానీ ఫండ్స్ కానీ ఎలాంటివి వేయలేదు. పారిశుద్ధ కార్మికులకు ఎలాంటి జీతాలు ఇవ్వలేకపోతున్నాము. పైన ఆఫీసర్ల నుంచి అవి చేయండి ఇవి చేయండి అని ఒత్తిళ్లు పెరగడం వల్ల గ్రామ సర్పంచులైన మేమే పనులన్నీ స్వచ్ఛందంగా పనులు చేస్తున్నాము. చంద్రబాబు గారు అయితేనేమి, పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఎలా పనులు చేయాలని ప్రశ్నిస్తున్నాము. గ్రామ పంచాయతీల్లో ₹1 డబ్బులు వేయడం లేదు. వాళ్ళకి జీతాలు సంవత్సరానికి 60,000 70,000 దగ్గర ఒక్కొక్కరికి ఇవ్వాల్సిందిగా ఉంది. కానీ మేము అప్పులు చేసి వాళ్ళకి ఇచ్చి మేమే పనులు చేస్తున్నాము.